గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన గేదెల భువనేశ్వరి అనే విద్యార్థిని తన ప్రతిభతో చదువులో సత్తా చాటి ఆస్ట్రేలియా దేశంలోని క్వీన్లాండ్స్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ విభాగంలో పీజీ సీటు సాధించింది. భువనేశ్వరి చిన్నప్పటి నుండే చదువు పట్ల చురుకుదనం, విజ్ఞానంపై ఆసక్తి కలిగి ఉండేది. ఆమె కాకినాడలోని అగ్రికల్చర్ బీటెక్ కోర్సును పూర్తి చేసింది. ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో ఆమె హైదరాబాద్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పరీక్ష రాసి అర్హత సాధించింది. ఈ అర్హత ద్వారా ఆస్ట్రేలియాలోని ప్రతిష్టాత్మకమైన క్వీన్లాండ్స్ యూనివర్సిటీలో వ్యవసాయ శాఖలో పీజీ కోర్సుకు ప్రవేశం పొందింది. విద్యార్థినికి 2 సంవత్సరాల చదువుకు 20% స్కాలర్షిప్ లభించినప్పటికీ మిగిలిన ఖర్చులు సుమారు 60 లక్షల రూపాయలు అవుతాయని అంచనా. ఆమె తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ ఈ అత్యధిక మొత్తాన్ని చెల్లించడం కుటుంబానికి అత్యంత భారంగా ఉంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి భువనేశ్వరి కుటుంబం ప్రభుత్వం నుండి కొంత ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. ఆమె వ్యవసాయం మరియు పరిశోధనపై మరింత అవగాహన పెంచుకుని రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. గేదెల భువనేశ్వరి తన కృషి మరియు ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించిన విద్యార్థి. వ్యవసాయ రంగంలో ప్రతిభావంతులైన యువతకు ప్రభుత్వం, సంస్థలు మరియు ప్రజల నుండి ఆర్థిక మద్దతు లభిస్తే వారు తమ సాధనలో ముందుకు సాగి దేశానికి ఉపయోగపడతారు. నేను అగ్రికల్చరే చేయాలి అని చాలా ఆశ అనేది ఉండేది. బీటెక్ అయ్యాక నేను జూన్లో రిలీవ్ అయ్యాక నేను చాలా యూనివర్సిటీస్కి అప్లై చేద్దాం అనుకున్నాను. ఈ లోపు ఏమైంది అంటే డెడ్ లైన్స్ అనేవి అయిపోవడం జరిగింది. సో అలా అని 1 ఇయర్ నేను గ్యాప్ తీసుకోవడం అనేది అయింది. ఈ 1 ఇయర్లో నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను. దాంతో పాటుగా మనం ఏదైనా కంట్రీకి వెళ్ళాలి అంటే దానికి ముందు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో దానికని నేను 2 మంత్స్ పీటీఈ కోచింగ్ అనేది వైజాగ్లో తీసుకున్నాను. ఈ పీటీఈ కోచింగ్లో నేను క్వాలిఫై అయ్యాక ఆస్ట్రేలియా యూనివర్సిటీస్కి అప్లై చేశాను. సో ఆస్ట్రేలియా యూనివర్సిటీస్కి నేను 5 అప్లై చేస్తే 2 నుంచి 3 యూనివర్సిటీస్ వరకు నాకు ఆఫర్ అనేది రావడం జరిగింది. అందులో క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఒకటి. క్వీన్స్లాండ్ యూనివర్సిటీ అనేది మన ప్రపంచంలో యాస్-20 ఇన్ అగ్రికల్చరల్ సైన్స్ అండ్ అంతేకాకుండా ఆస్ట్రేలియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ అంతేకాకుండా క్వీన్స్లాండ్ యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఇన్ ఆస్ట్రేలియా. అందులో రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. కానీ ఈ లోపు ఏమైంది అంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఇంట్లో సిచ్యువేషన్స్ అనేవి బాగాలేక ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ అనేవి లోగా ఉన్నాయి. అప్పటికి మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ ఇంట్లో 2 కూతుర్లం కాబట్టి చదవాలి, పెంచాలి అన్న బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉండేవి. అంటే నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా మెయింటెనెన్స్, నన్ను చూసుకోవడానికి అండ్ అంతేకాకుండా ఇంతవరకు చదివించడానికే మా డాడీ చాలా కష్టపడ్డారు. బట్ ఇప్పుడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది లోగా ఉండడంతో గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్ట్ అండ్ హెల్ప్ అనేది చేకూరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.